హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమఐఎస్ అకాడమీ హైదరాబాద్. సో మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. సో హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇవాళ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి ఆ అంశాలు ఏమున్నాయి, చివరిలో ఒక 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా మనము క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. ఒక 5 ప్రిలిమ్స్ ప్రశ్నలు కూడా డిస్కస్ చేద్దాం. ఇవాళ నేను నిన్నేం చెప్పాను, మిడివల్ ఇండియా నుంచి తీసుకున్నాను, మధ్యయుగ భారత చరిత్ర నుంచి 5 ప్రశ్నలు అనేది డిస్కస్ చేస్తాను కదా. ఇవాళ మనం కరెంట్ ఈవెంట్స్ నుంచే తీసుకుందాం. 5 ప్రశ్నలు కరెంట్ ఈవెంట్స్ నుంచే తీసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇవాళ ప్రశ్నలు అయితే ఎండింగ్లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఆ ప్రశ్నలు. సో ఎక్కువ ఎగ్జామినేషన్కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కావచ్చు, మనకి స్టేట్ పీసీఎస్ ఎగ్జామినేషన్కి అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి కూడా క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇవాళ మనం చూస్తే 6th ఆగస్టు మొదటి వచ్చేసి మనకి 6th ఆగస్టు 2022 ఏమున్నాయో క్లియర్ కట్గా చూద్దాం. సో ఫస్ట్ ఆర్బీఐ రేజెస్ రేట్స్ ఓస్ నింబుల్ పాలసీ. సో రీసెంట్గా నిన్న ఆర్బీఐ ఏం చేసిందంటే పాలసీ రేట్స్ని పెంచింది మళ్ళీ. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అనేది పాలసీ రెపో రేట్స్ని పెంచింది. సో ఇప్పుడు ఎంతవరకు పెంచింది, అసలు ఏంటి, రీజన్ ఏంటి, దానికి సంబంధించి ఎందుకు పెంచాల్సి వచ్చింది, పెంచిన తర్వాత దేని మీద భారం పడుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ పాలసీ రెపో రేట్ రైజ్డ్ బై 50 బేస్ పాయింట్స్. సో పాలసీ రెపో రేట్ అనేది 50 బేస్ పాయింట్స్ అయితే పెంచారనమాట. మనకి బేస్ పాయింట్స్ అంటే 50, 100 బేస్ పాయింట్స్ అంటే 1 పాయింట్ అని ఎట్లా మనకు ఉంటాయి కదా, అట్లా పెంచారు. సో పాయింట్స్ టు ది 5.4%. సో మామూలుగా ఇంతకుముందు ఎంత ఉన్నదంటే మనకి 4.9% ఉన్నది, ఇప్పుడు పెంచారు. మొత్తం వచ్చేసి ఇప్పుడు 5.4% అయితే అయింది. 5.4% అనేది ఇప్పుడు ప్రజెంట్ రెపో రేట్ అనేది ఉంది. అసలు రెపో రేట్ అంటే ఏంటి, అవన్నీ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనకి పాలసీ రెపో రేట్స్ 2 ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకి 2 ఉంటాయి పాలసీ రెపో రేట్స్. ఒకటి రెపో రేటు. రెపో రేట్ అంటే ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ అనేది గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటాయన్నమాట. కొన్నప్పుడు వాటికి వేసే ఇంట్రెస్ట్ లాంటిది, ఒక వడ్డీ లాంటిది అనమాట రెపో రేట్ అంటే. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ దగ్గర నుంచి కొనాలన్నమాట అప్పుడు అవి. నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ అంటే రివర్స్ అనమాట. ఇప్పుడు ఆర్బీఐ వచ్చేసి బ్యాంక్స్ దగ్గర నుంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుంటుంది. ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటుంది, దానికి వేసేదాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేటు ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా రెపో రేట్ కంటే కూడా తక్కువే ఉంటుంది. సో అర్థమైంది కదా. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయంటే ఓఎంఓలో జరుగుతాయి. సో ఓఎంఓస్ అంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇక్కడ ఈ కొనుగోలన్నీ జరుగుతుంటాయి, సెల్లింగ్, బయింగ్. సో బయింగ్, సెల్లింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ బిట్వీన్ ది ఆర్బీఐ బ్యాంక్స్ అండ్ ది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదా. రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే రెపో రేట్ అంటే బ్యాంక్స్, ఆర్గనైజేషన్స్ కొంటాయి ఆర్బీఐ దగ్గర నుంచి. రివర్స్ రెపో రేట్ అంటే రివర్స్లో ఆర్బీఐకి ఉంటుంది. ఆర్బీఐ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. సో ఇది కామన్ పాయింట్, అందరికీ తెలిసింది జనరల్గా. ఇప్పుడు చూద్దాం. సో విత్ ఇన్ఫ్లేషన్ రిమైనింగ్ అట్ ది ఎలివేటెడ్ లెవెల్స్, ద మానిటరీ పాలసీ కమిటీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, మానిటరీ పాలసీ కమిటీ చాలా ఇంపార్టెంట్ ఎంపీసీ. సో ఆల్రెడీ నేను ఫస్ట్ మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ క్లాస్లో నేను మానిటరీ పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాసుల్లో చూడండి, చాలా ఇంపార్టెంట్. జిఎస్టీ కౌన్సిల్, మానిటరీ పాలసీ కమిటీ, ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. సో ఫోకస్ చేయండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనానిమస్లీ డిసైడెడ్ టు రైజ్ పాలసీ రెపో రేట్స్ బై ది 50 బేస్ పాయింట్ టు ది 5.4%. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎలివేటెడ్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది, అంటే పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది పెరిగిపోతూ ఉంది. దాన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది ఆర్బీఐలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. ఆ కమిటీ వచ్చేసి రెపో రేట్ని 50 బేస్ పాయింట్స్ అయితే పెంచింది. 50 బేస్ పాయింట్ పెంచింది. పెంచడం వల్ల మొత్తం ఎంత ఉంది ప్రెజెంట్, ఇంక్లూడింగ్ 50 బేస్ పాయింట్స్తో మొత్తం 5.4% అయితే రెపో రేట్ అనేది ఉందన్నమాట. సో తర్వాత ఇన్ఫ్లేషన్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు రిమైన్ అబౌవ్ ది అప్పర్ టాలరెన్స్ లెవెల్ ఆఫ్ 6% త్రూ ద ఫస్ట్ 3 quarters ఆఫ్ 2022 to 23. సో మనకి ఇన్ఫ్లేషన్ చూసుకున్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే మనకి 6% కంటే అబౌవ్ ఉంది ఫస్ట్ 3 monthsలోనే ఫైనాన్షియల్ ఇయర్లో. సో ఆల్మోస్ట్ ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ 8% వరకు వెళ్తుందని కూడా అంచనాలు అనేది ప్రిడిక్షన్స్ ఉన్నాయి. సో ఇంకా ఎంటైలింగ్ ది రిస్క్ ఆఫ్ డీస్టెబిలైజింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ట్రిగ్గరింగ్ సెకండ్ రౌండ్ ఎఫెక్ట్స్. సో ఇంకా చూసుకుంటే ద ఎంపీసీ సెడ్ ఇన్ ది స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ ది రేషనల్ ఫర్ ఇట్స్ డెసిషన్ ఆన్ ఫ్రైడే. సో ఇన్ఫ్లేషన్ అనేది మనము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వెళ్తుంది, దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఆపాలి, కట్టడి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ రెపో రేట్ అనేది పెంచారనమాట. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఒక సర్టైన్ టైం వరకు, ఒకనొక టైం వరకు
ప్రైసెస్ అనేవి గూడ్స్ యొక్క ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అనమాట. సో ధరలు అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల సామాన్యుల మీద, సామాన్య ప్రజల మీద భారం అనేది పడుతుంది. అంతే కదా, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ కప్పు ఉందనుకోండి, సో ఇది వచ్చేసి 100 రూపీస్ అనుకోండి, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ టైంలో పెరిగిపోతుంది, మనకి 150 రూపీస్ వరకు వెళ్ళిపోతుంది. సో అప్పుడు భారం పడుతుంది కదా, ప్రతి ఒక్కరి మీద భారం అనేది పడుతుంది. సో ఇట్లా నీట్గా చూసుకోవాలి. సో తర్వాత గివెన్ టు ది ఎలివేటెడ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ and resilience in the domestic economic activity, so further calibrated monetary policy action is needed. సో కాబట్టి మానిటరీ పాలసీ యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మనీ సప్లైకి సంబంధించింది కూడా ఉంటుంది ఇక్కడ. సో తర్వాత టు కంటైన్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్, సో పుల్ బ్యాక్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ within the tolerance and band closer to the target and keep inflation expectations anchored to ensure as the growth is sustained. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది అనుకోండి, ఎకనామిక్ గ్రోత్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎకనామిక్ గ్రోత్ని కాపాడడానికి ఇన్ఫ్లేషన్ని అదుపులో పెట్టాలి, ఇన్ఫ్లేషన్ని ఒక లిమిట్లో తీసుకురావాలి. మీకు ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను, ఇన్ఫ్లేషన్ అనేది కొన్ని కంట్రీస్లో అయితే 100% అబోవ్ దాటిపోయింది అనమాట. కొన్ని ఇప్పుడు మనకి జింబాబ్వే, కొన్ని కంట్రీస్లో చూసుకుంటే జింబాబ్వే కావచ్చు, కొన్ని కంట్రీస్లో. సో కెన్యా చూడండి, కెన్యా కానీ, నెక్స్ట్ టర్కీలో 70% ఉంది. యుఎస్లో వచ్చేసి మనకి చాలా ఇన్ఫ్లేషన్ ఉంది, 40% వరకు. ఇట్లా మనకి ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది అన్ని దేశాల్లో. మన దేశం అనేది జనాభా పరంగా ఎక్కువ ఉన్నటువంటి దేశం, జనాభా ఎక్కువ ఉన్నారు, యూత్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో నెక్స్ట్ కన్జ్యూమర్స్ ఎక్కువ అనమాట మనకి. ఇప్పుడు మనం చూడండి, మనము పల్సెస్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా మనమే. షుగర్ కేన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకంటే మనకి జనాభా ఎక్కువ ఉన్నారు, కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, వినియోగదారులు కొనుగోలు చేస్తారు చాలా గూడ్స్ అండ్ సర్వీస్ గూడ్స్ని. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మన ఇండియా మీద. కాబట్టి ఈ గ్రోత్ను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ని ఒక ట్రిగ్గర్ లెవెల్లో, సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ని ఒక అదుపులో పెట్టుకోవాలని ఉద్దేశంతో ఈ పాలసీ రిప్రజెంటేషన్ అయితే మానిటరీ పాలసీ కమిటీ ద్వారా పెట్టారనమాట. సో నెక్స్ట్ ఎంపీసీ ఆల్సో సెడ్ ఇట్ టు రిమైన్ ఫోకస్డ్ ఆన్ withdrawal of the accommodation to ensure that the inflation remains within the target while supporting growth. సో ఇక్కడ చూడండి, withdrawal of the accommodation అన్నారు అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఉంది కదా, సో ఇన్ఫ్లేషన్ని ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఇన్ఫ్లేషన్కి ఇంత టార్గెటే ఉండాలి, ఇంత టార్గెట్ కంటే తర్వాత వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశంతో ఉంటుంది అనమాట ఇన్ఫ్లేషన్ సంబంధించి. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని మీరు తగ్గించే కొద్దీ గ్రోత్ రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది అంటే సో అది మనకి పాజిటివ్ కోరిలేషన్ అనమాట, పాజిటివ్ కోరిలేషన్. సో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ఎకనామిక్ గ్రోత్ అనేది పెరగాలి, అప్పుడు కంట్రీ అనేది పాజిటివ్ వేలో ఉంటుంది. సో పౌరులకి, వినియోగదారులకి అందరికీ కంఫర్టబుల్గా అనేది ఉంటుంది అనమాట. సో అట్లా. నెక్స్ట్ ద RBI రిమైండ్ ఇన్ఫ్లేషన్ అండ్ GDP గ్రోత్ ప్రొడక్షన్స్ ఫర్ ది కరెంట్ ఫిజికల్ ఇయర్ ఇన్ ది March 2023 at the 6.7% and 7.2% రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషన్ వచ్చేసి 6.7% ఉంచాలని చూశారు, ఏది ఇన్ఫ్లేషన్, గ్రోత్ రేట్ వచ్చేసి 7.2% ఈ విధంగా. సో ఇది వచ్చేసి ఇన్ఫ్లేషన్ సంబంధించింది, ఇది వచ్చేసి గ్రోత్ రేట్కి సంబంధించింది. సో ఈ విధంగా ఉంచాలని RBI అయితే ఒక ప్రొజెక్షన్ పెట్టుకున్నది. ప్రొజెక్షన్ అంటే ఒక టార్గెట్ అనమాట, ప్రిడిక్షన్, ఇంతవరకు ఉంచుకోవాలని ఒక ప్రొజెక్షన్ అయితే పెట్టింది అనమాట RBI. తర్వాత అడ్రసింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ ద గవర్నర్ శక్తికాంత్ దాస్. సో మనకి RBI గవర్నర్ ఎవరు? శక్తికాంత్ దాస్. సో సెడ్ దట్ RBI వుడ్ యూజ్ ఏ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అప్రోచ్ టు ఎన్ష్యూర్ ది సేఫ్ అండ్ సాఫ్ట్ ల్యాండింగ్ ఎకానమీ డిస్పైట్ ది అన్సర్టనిటీస్. సో ఇక్కడ మన RBI గవర్నరు శక్తికాంత్ దాస్ గారు ఏం చెప్తున్నారంటే, ఇన్ఫ్లేషన్ అదుపు చేయడానికి RBI ఏం చేయాలో చేస్తుంది, మా ఎఫర్ట్స్ అనేది మేము పెడుతున్నాము, మా కృషి మేము చేస్తున్నాము, ఖచ్చితంగా ద్రవ్యోల్బణం అనేది దేశంలో తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. సో ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గిపోతుందో ఆ చర్యలకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా RBI గవర్నరు చెప్తున్నారు. సో తర్వాత ద పాలసీ రెస్పాన్స్ టు ది అన్ఫోల్డింగ్ ఎకనామిక్ సిచ్యువేషన్ వుడ్ బి క్యాలిబ్రేటెడ్, సో మెజర్డ్ టు ది నింబుల్. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇప్పుడు చెప్పారు కదా, మేము ఎంత దూరమైనా వెళ్తాము, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి కృషి చేస్తామని చెప్తున్నారు. సో ఇదే క్యాలిబ్రేటెడ్గా కూడా చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంది. అంటే ఓవరాల్గా ఈ మొత్తం ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు అంటే రెపో రేట్స్ పెంచడం వల్ల ఇన్ఫ్లేషన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మొత్తం బయట ఉండే మనీ సప్లైని మొత్తం మేనేజ్ చేస్తూ నీట్గా RBI అనేది మంచి చర్యలు అయితే తీసుకుంటుంది అనమాట ఈ విధంగా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రెపో రేట్స్ అంటే ఇంపార్టెంట్. ఇవి ఎక్కడ ఉంటాయంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంది కదా, సో మానిటరీ పాలసీ కమిటీలో మనకి 2 ఉంటాయి, క్రెడిట్ క్వాంటిటేటివ్ అలానే క్వాలిటేటివ్. మనకి క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్, క్వాలిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్ ఉంటాయి. మనకి క్వాంటిటేటివ్లో CRR, SLR, పాలసీ రెపో రేట్స్ ఇవి ఉంటాయి అనమాట. క్వాలిటేటివ్లో వచ్చేసి మోరల్ సుయేషన్ ఇట్లాంటివి ఉంటాయి. మనకి క్వాంటిటేటివ్ క్రెడిట్ కంట్రోల్ మెజర్స్లో ఇవి ఉంటాయన్నమాట. ఏ ఉంటాయి? పాలసీ రెపో రేట్స్. పాలసీ రెపో రేట్స్ అంటే రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఇలా ఉంటాయి. నెక్స్ట్ SLR,
నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ ఒకటి, సిఆర్ఆర్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట. క్యాష్ రిజర్వ్ రేషియో ఇవి ఉంటాయి కదా అట్లా. సో నీట్గా ఈ పాయింట్ చూసుకోండి. రెపో రేటుకి సంబంధించింది, ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ కమిటీ, ఇక్కడ మీరు ఎంపీసీ అంటే మానిటరీ పాలసీ కమిటీలో ఎవరెవరు ఉంటారు, దీనికి చైర్మన్ ఎవరు, అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పరంగా మీకు మెయిన్స్ పరంగా కావచ్చు, ప్రిలిమ్స్ పరంగా, అది యూపీఎస్సీ అయినా స్టేట్ పీసీఎస్ అయినా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్ మానిటరీ పాలసీ ఇవి అకాడమీ పరంగా. సో నెక్స్ట్ ఏమున్నాయో కరెంట్ అఫైర్స్ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్, ప్రివిలేజ్ ఆఫ్ ఎంపీస్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు క్రిమినల్ కేసెస్. సో ప్రివిలేజ్ ఆఫ్ ఎంపీస్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు క్రిమినల్ కేసెస్ సేస్ వెంకయ్య. సో వెంకయ్య నాయుడు వచ్చేసి మనకి ఉపరాష్ట్రపతి, ప్రెజెంట్ మనకి ఉపరాష్ట్రపతి. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ జరుగుతున్నాయి ఢిల్లీలో, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంపీలకి మామూలు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళంతా తప్పు చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయలేరు, వాళ్ళకి 14 days నోటీస్ ఇవ్వాలి. ఇట్లాంటి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట ఎంపీలకి, అది సివిల్ కేసు, క్రిమినల్ కేసు ఇట్లా. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వెంకయ్యనాయుడు గారు ఏం చెప్తున్నారంటే, సో ఈ ప్రివిలేజెస్ అనేవి క్రిమినల్ కేసుకి ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదు, క్రిమినల్ కేసులో ఇమీడియట్గా అరెస్ట్ చేసేయచ్చు, చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఏముందో నీకు క్లియర్ కట్గా చూద్దాం. సో రాజ్యసభ చైర్మన్ Venkaiah Naidu said on Friday that members have a wrong notion that they have privileges from the action by investigation agencies while session is on. సో సెషన్ జరుగుతున్నప్పుడు కూడా క్రిమినల్ ఛార్జెస్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ద కాంగ్రెస్ హ్యాస్ బీన్ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ ది. సో ఇదంతా కామన్ ఇక్కడ. సో ఎందుకంటే ఈడీ అలానే సిబిఐకి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా సో కాంగ్రెస్ నాయకుల మీద ఈడీ వాళ్ళు విచారణ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి అపోజిషన్ అది ప్రొజెక్ట్ చేసింది. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ, సో అప్పర్ హౌస్ వెన్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మల్లికార్జున ఖర్గే సెడ్ దట్ హి హ్యాడ్ రిసీవ్డ్ సమ్మన్స్ ఫ్రమ్ ది ఈడీ టు అపియర్ బిఫోర్ ది ఏజెన్సీ. సో ఇదంతా మామూలుగా చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మామూలుగా కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంపీలకి మొత్తానికి వాళ్ళకి ప్రివిలేజెస్ ఉంటాయి. ప్రివిలేజ్ కమిటీ అని కూడా ఉంటుంది. సో ప్రివిలేజెస్ కమిటీ అని కూడా ఉంటుంది. ఈ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటారు, ఎంపీల మీద చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి ఎన్ని రోజుల్లో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఎంపీని డైరెక్ట్ అరెస్ట్ చేయలేరు, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయిన తర్వాతే చేయాలన్నమాట తర్వాత. సో ఇక్కడ ఇది అపోజిషన్ అయితే ఈ విధంగా నీట్గా చూసుకున్నారు. తర్వాత ఆన్ ఫ్రైడే టు ప్రొటెస్ట్ బై ది కాంగ్రెస్ మెంబర్స్ ఇష్యూడ్ ది అడ్జర్న్మెంట్ ఇన్ ది నియర్లీ 4 days. ఓకే, ఇంకా చెప్తున్నారంటే ఇక్కడ వెంకయ్యనాయుడు గారు ఏం చెప్తున్నారంటే, గోయింగ్ బై వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది past few days, I want to clarify one thing. There is a wrong notion among the members that they have privilege from action by the agencies while session is on. అంటే ఇప్పుడు చాలా మంది మీద క్రిమినల్ కేసు ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు సెషన్స్లో ఉన్నప్పుడు తప్పించుకుంటున్నారు. వాళ్ళు తప్పు చేసి తప్పించుకోకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ప్రివిలేజెస్ అనేవి వాళ్ళకి స్టాప్ చేసేయాలి. అంటే క్రిమినల్ కేసులో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రివిలేజెస్ అప్లై కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, examined all the precedents under the article 105, very very important article 105. So all the precedent under the 105 article of the constitution. So MP enjoyed the certain privileges so that they perform their parliamentary duties without any hindrance. సో మామూలుగా మనకి ఆర్టికల్ 105 ఉంటుంది. సో ఆర్టికల్ 105. సో దీని ద్వారా ఏంటంటే కొన్ని ప్రివిలేజెస్ ఇలాంటివి ఉంటాయి, ఎవరికి ఎంపీస్కి ఉంటాయి. దీని ద్వారా ఏం చేస్తారంటే దే కెన్ పెర్ఫామ్ దేర్ పార్లమెంటరీ డ్యూటీస్ వితౌట్ ఎనీ హిండరెన్స్. అంటే వాళ్ళకి కేసెస్ ఉన్నప్పటికీ కూడా ఇన్ని రోజుల్లో నోటీస్ అవి ఇస్తారు. సెషన్ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. ఈలోపు పార్లమెంటేరియన్స్ వాళ్ళ డ్యూటీ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆర్టికల్ అనేది వాళ్ళని కాపాడుతూ ఉంటుంది అనమాట, ఆర్టికల్ 105. కాబట్టి ఈ విధంగా చెప్పారు. నెక్స్ట్, సో వితౌట్ వన్ ఆఫ్ ది ప్రివిలేజ్ ఈస్ ది మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ కెనాట్ బీ అరెస్టెడ్ ఇన్ ఏ సివిల్ కేస్ 40 days బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ సెషన్ ఆఫ్ ది కమిటీ మీటింగ్ అండ్ ది 40 days ది దేర్ ఆఫ్టర్. సో ఇప్పుడు చెప్పాను కానీ ఇందాక సివిల్ కేసెస్లో 40 days అనేది నోటీస్ ఇవ్వాలి, కమెన్స్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మెంబర్ అరెస్టెడ్ ఇన్ ఏ సివిల్ కేస్ 40 days బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది సెషన్. సో 40 days అంటే మనకి సెషన్ స్టార్ట్ అయ్యే 40 days ముందు, అలానే నెక్స్ట్ 40 days ఆఫ్టర్ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకూడదు అనమాట. అరెస్ట్ చేయకుండా కొన్ని ప్రివిలేజెస్ అనేవి వాళ్ళని కాపాడుతూ ఉంటాయి. అంటే పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యే 40 days ముందు, పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత 40 days ముందు. సో ఈ గ్యాప్లో వాళ్ళని ఈ ఆర్టికల్ అనేది కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి పార్లమెంటేరియన్స్కి, అది కాపాడుతూ ఉంటుందని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, పాలిటీ పరంగా చూసుకోండి. సో నెక్స్ట్, ప్రివిలేజ్ ఈజ్ ఆల్రెడీ ఇన్కార్పొరేట్ ఇన్ ది సెక్షన్ 135A ఆఫ్ ది సివిల్ ప్రొసీజర్ కోడ్. సో దీని ప్రకారం వచ్చేసి సెక్షన్ 135.
సెక్షన్ 135A ప్రకారము వీళ్ళకి ఆ ప్రివిలేజెస్ అనేవి ఉంటాయని చెప్పారు, ఏది సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం. ఇంకా హవెవర్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ ఎంపీస్ ఆర్ నాట్ ఆన్ ఏ డిఫరెంట్ ఫుటింగ్ ఇన్ ది కామన్ సిటిజన్. సో ఎంపీస్ అనేవాళ్ళు క్రిమినల్ కేసులో కూడా ఒక కామన్ సిటిజన్కి ఎలా శిక్ష పడుతుందో అలానే శిక్ష పడాలని ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇట్ మీన్స్ దట్ ఎంపీ డు నాట్ ఎంజాయ్ ఎనీ ఇమ్యూనిటీ ఫ్రమ్ ది బీయింగ్ అరెస్టెడ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ డ్యూరింగ్ ది సెషన్ ఆఫ్ ఆర్ అదర్వైజ్. సో ఇక్కడ ఇట్ మీన్స్ దట్ అంటే ఒక ఎంపీని సెషన్లో ఉన్నప్పుడు కానీ సెషన్ తర్వాత ముందు సేమ్ ఇదే ప్రివిలేజ్ కాపాడుతుంది క్రిమినల్ కేసు చేసిన వాళ్ళు కూడా. సో క్రిమినల్ కేసు ఉన్న వాళ్ళని కూడా ఈ ప్రివిలేజ్ వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి వీళ్ళకి ఆ ప్రివిలేజెస్ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా హీ రీకౌంటెడ్ ది రూలింగ్ గివెన్ బై ది 1966 బై ది జాకీర్ హుస్సేన్. సో మనకి అప్పట్లో ఉన్నారు కదా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన హైదరాబాద్లో పుట్టి యూపీలో సెటిల్ అయ్యారనమాట. హైదరాబాద్ వ్యక్తి, తెలంగాణ వ్యక్తి జాకీర్ హుస్సేన్ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్ ఇండియాకి. So said that, so members of parliamentarians do not enjoy certain privileges so that they can perform their duties. So one such privilege is freedom from the arrest when the parliament is in session. So మామూలుగా ఎంపీస్ కుండే మోస్ట్ ప్రివిలేజ్ అంటే ఎక్సలెంట్ ప్రివిలేజ్ ఏంటంటే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. సో ఇమీడియట్గా ఎంపీని ఎవరంటే వాళ్ళు అరెస్ట్ చేయలేరు. సో ఇలా కమెంట్స్మెంట్ ఉంటుంది 40 days బిఫోర్ 40 days ఆఫ్టర్ ది సెషన్ అని. సో తర్వాత Parliament in session. So the privilege of the freedom from the arrest is limited only to the civil cases and has not been allowed to interfere in the administration of the criminal procedures. So ఇక్కడ మనకి జాకీర్ హుస్సేన్ గారు కూడా అప్పట్లో ఈ విధంగా అయితే చెప్పారనమాట, ఈ విధంగా నీట్గా చెప్పారు. సో ఏమనంటే మనం క్రిమినల్ కేసులో సివిల్ కేసులో ఈ విధంగా ఇస్తున్నాము, క్రిమినల్ కేసులు ఎలా ఇవ్వాల్సిన అవసరం లేదు, క్రిమినల్ కేసులో ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే so members to recall an observation made earlier by him he watched. So no member should avoid appearing before any investigation agency when she or he called upon to do so by citing reason for the house duty. And as a lawmakers it our బౌండెడ్ డ్యూటీ టు రెస్పెక్ట్ లా అండ్ లీగల్ ప్రొసీజర్స్. సో మనము పార్లమెంటేరియన్, మనం ప్రజాప్రతినిధులము, అంటే మన హౌస్లో మనం ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కాబట్టి మనము లాని రెస్పెక్ట్ చేయాలి, మన న్యాయాన్ని మన జస్టిస్ని ప్రతిదాన్ని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, మన కోర్టులకు అన్నింటికి ఇచ్చి మనం ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత ఇట్ అప్లైస్ టు ఆల్ ది కేసెస్ బికాస్ యూ కెన్ ఓన్లీ ఇన్ఫార్మ్ దట్ ది హౌస్ ఈజ్ ఇన్ సెషన్. సో హౌస్ ఈజ్ ఇన్ సెషన్ సీకింగ్ ది ఫర్దర్ డేట్ బట్ యూ కెనాట్ అవాయిడ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఫర్ ది సమ్మన్స్ అండ్ ది నోటీసెస్. సో ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనం తప్పించుకోకూడదు. సో మన మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఇన్వెస్టిగేషన్ మనం అటెండ్ అయ్యి నీట్గా చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఆర్టికల్స్ కావచ్చు, సో ఎన్ని రోజులు ఇవంతా మీకు పార్లమెంట్ చాప్టర్ ఉంటుంది మీకు ఇండియన్ పాలిటీలో. సో పార్లమెంట్, సో ఈ పార్లమెంట్ చాప్టర్లో ఇవన్నీ ఉంటాయి. ప్రివిలేజ్ కమిటీ, రూల్స్ కమిటీ, ఎథిక్స్ కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ, దీనికి స్పీకర్ చైర్మన్గా ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ, సో పబ్లిక్ మనకి సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ, ఇట్లా ఉంటాయి కదా. ఈ కమిటీస్ అన్ని కూడా, హౌస్ కమిటీస్ అన్ని కూడా నీట్గా క్లియర్ కట్గా చూసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్స్ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ ది ఆర్బీఐ టు ఫండ్ క్రెడిట్ ఆఫ్ టేక్. సో బ్యాంక్స్ అనేది ప్రతిసారి కూడా ఆర్బీఐ మీద డిపెండ్ అవ్వకూడదు క్రెడిట్ టైంలో అని చెప్పేసి శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు. సో చూద్దాం అసలు ఆర్బీఐ గవర్నర్ ఇక్కడ క్లియర్ కట్గా ఏం చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆన్ ఫ్రైడే సెడ్ దట్ బ్యాంక్స్ కుడ్ నాట్ perennially rely on the central bank's money to support credit offtake and needed to mobilize more deposits to ఎయిడ్ క్రెడిట్ గ్రోత్. సో బ్యాంక్స్ అనేవి ఎక్కువగా డిపెండ్ అవ్వకూడదు, అంటే బ్యాంక్స్ అనేవి సో క్రెడిట్ కోసము ఎక్కువ ఆర్బీఐ మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళు రెసిలియన్స్గా ఉండాలి, బ్యాంక్స్ అనేది క్యాష్ రిజర్వ్ రేషియో కానీ ఇదంతా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో తర్వాత ఈ సైడ్ బ్యాంక్స్ హ్యాస్ ఆల్రెడీ బిగాన్ టు పాస్ ఆన్ ది ఇంక్రీజ్ ఇన్ ది రెపో రేట్స్ టు డిపాజిటర్స్ అండ్ ది ట్రెండ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ. సో నిన్న రెపో రేట్స్ పెంచారు కదా, ఈ రెపో రేట్స్ ఇమీడియట్గా సో డిపాజిటర్స్ లెండర్స్ మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు లోన్ తీసుకుంటారు కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, లోన్ తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కూడా కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ రెపో రేట్ పెంచినప్పుడు. వెన్ దేర్ ఈజ్ ఏ క్రెడిట్ ఆఫ్ టేక్ బ్యాంక్స్ కెన్ సస్టైన్ అండ్ సపోర్ట్ ది క్రెడిట్ ఆఫ్ టేక్ ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ ఏ హయ్యర్ డిపాజిట్స్. సో ఎక్కువ డిపాజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటి చర్యలకి రావాలని చెప్పేసి శక్తికాంత్ దాస్ గారు కూడా చెప్తున్నారు. సో తర్వాత మిస్టర్ దాస్ టోల్డ్ టు రిపోర్టర్స్ డ్యూరింగ్ ది పోస్ట్ పాలసీ మీటింగ్ దే కెనాట్ బీ రిలయింగ్ ఆన్ ది సెంట్రల్ బ్యాంక్స్ మనీ ఫర్ ఎ పెరినియల్ బేసిస్ టు సపోర్ట్ క్రెడిట్ ఆఫ్ టేక్. దే హ్యావ్ మొబిలైజ్ దేర్ ఓన్ రిసోర్సెస్ అండ్ ఫండ్స్. ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ బ్యాంక్స్ అనేది వాళ్ళు మొబిలైజ్ చేసుకోవాలి. ప్రతి బ్యాంకు, ఎవ్రీ బ్యాంక్ కూడా ప్రతిసారి ఆర్బీఐ దగ్గరికి పోవడం కూడా కరెక్ట్ కాదనమాట. సో ఆర్బీఐ దగ్గరికి పోకుండా మీ బ్యాంక్స్ అనేది ఓన్గా మీ రిసోర్సెస్ని ఫండ్స్ని మొబిలైజ్ చేసుకోవాలి, మీరు రిజర్వ్ చేసుకోవాలి మనీ అనేది. సో ఎక్కువ మందిని సో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి బ్యాంక్స్కి అసెట్స్ అనమాట.
ఇప్పుడు డిపాజిట్ చేయడం అనేది బ్యాంక్ అనేది లైబిలిటీ, ఎందుకంటే మీరు ఎప్పుడైనా మనీ తీసేసుకుంటారు. కానీ లోన్స్ ఇలా ఇస్తాయి కదా, అవి వచ్చేసి బ్యాంక్స్కి అసెట్స్ అనమాట. సో అట్లాంటి ఓన్ రిసోర్సెస్ని ఫండ్స్ని మీరే మొబిలైజ్ చేసుకోవాలి ఓన్గా. సో ప్రతిసారి ఆర్బీఐ మీద డిపెండ్ అవ్వకూడదని చెప్తున్నారు. సో తర్వాత Friday's increase in the repo rate by 50 base points to 5.4%. In the third increase in the row by RBI since the May in a fight against inflation, which has been hovering above the central bank's upper tolerance band 4.6%. సో మామూలుగా మే నుంచి చూసుకుంటే మే నుంచి ఇప్పటి వరకు ఈ ఆర్బీఐ రేటు ఇది మూడోసారి అనమాట పాలసీ రేట్స్ అనేది పెంచడం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, దాన్ని కట్టడి చేయాలంటే ఏం అర్థం అవ్వట్లేదు ఆర్బీఐ కూడా. సో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలో అదైతే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్బీఐ. కాబట్టి రెపో రేట్ని ఇది థర్డ్ టైం అనమాట మే నుంచి ఇప్పటికి పెంచడము. సో తర్వాత ఎందుకంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా సో టాలరెన్స్ చేయాలి 4 to 6%. సో మాక్సిమం 4 to 6% మధ్యలోనే మేనేజ్ చేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా ఉందన్నమాట ఇన్ఫ్లేషన్ని. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ వాజు 7. సో ఇక్కడ చూడండి 7.01% ఉంది జూన్లో, 7.01% ఉంది. సో టార్గెట్ వచ్చేసి ఇది, కానీ ఉన్నది రియాలిటీలో ఇక్కడ 7.01%, చాలా ఎక్కువ అయితే ఇన్ఫ్లేషన్ అనేది ఉందన్నమాట. సో ఇనిమే ఆర్బీఐ రైజ్డ్ టు రెపో రేట్ పై 40 మేలో 40 బేస్ పాయింట్స్ అనేది పెంచింది. అప్పుడు తర్వాత జూన్లో 50 పాయింట్స్ పెంచింది. ఫస్ట్ మేలో 40 బేస్ పాయింట్స్ పెంచింది, తర్వాత ఇప్పుడు జూన్లో 50 బేస్ పాయింట్స్ పెంచింది. సో తర్వాత ఇప్పుడు 50 పెంచింది. చూడండి రిపోర్ట్ పెంచుతున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ సో మైకేల్ పాత్రా సెడ్ దట్ దేర్ హ్యాడ్ బీన్ ఏ వెరీ అగ్రెసివ్ డిపాజిట్ మొబిలైజేషన్ స్టార్టింగ్ విత్ ది బల్క్ డిపాజిట్స్. సో వీ ఎక్స్పెక్ట్ డిపాజిట్ మొబిలైజేషన్ టు క్యాచ్ అప్ విత్ ది క్రెడిట్ ఎవ్రీ క్విక్లీ. సో ఇక్కడ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కూడా అదే చెప్తున్నారు అనమాట. సో అగ్రెసివ్ డిపాజిట్ మొబిలైజేషన్ అనేది ఉంది. సో అగ్రెసివ్ డిపాజిట్ మొబిలైజేషన్ సో అంటే దీని అర్థం ఏంటంటే ఓవరాల్గా బ్యాంక్స్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే. అంటే బ్యాంక్స్ కూడా ప్రతిసారి ఆర్బీఐ మీద డిపెండ్ అవ్వకుండా సో ఆర్బీఐ దగ్గరకు వచ్చి మళ్ళీ ఎక్కువ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుగోలు చేయడం ఎట్లా కాకుండా సో ఓన్గా అంటే మీకు ఇప్పుడు బ్యాంక్ ఏదైనా లోడ్ వచ్చింది అనుకోండి, సో బ్యాంక్ రన్ అంటారు, లోడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంటుంది అనమాట. ఇలాంటి అప్పులు ఎక్కువ చేయకుండా బ్యాంక్స్ ఓన్ ఫండ్స్ని మొబిలైజేషన్ చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది ఎకానమీని కూడా చెప్తున్నారు. సో తర్వాత ఇన్ ది 4 night ఎండెడ్ July 15 బ్యాంక్ క్రెడిట్ గ్రోస్ టు 12.89%. సో బ్యాంక్ రేట్ అనేది 12.89% అనేది పెరిగింది. సో తర్వాత డిపాజిట్స్ బై 8.35% అనేది పెరిగాయని చెప్తున్నారు. సో బ్యాంక్ యొక్క క్రెడిట్ అనేది 12.89%, బ్యాంక్ క్రెడిట్ 12.89% పెరిగింది. సో అలానే డిపాజిట్స్ వచ్చేసి 8.35% అనేది పెరిగిందని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ హాస్కుడ్ వెదర్ దేర్ వాజ్ ఏ కన్సర్న్ అబౌట్ ది హయ్యర్ అమౌంట్స్ ఆఫ్ ది బ్యాడ్ లోన్స్ బీయింగ్ రిటర్న్ బై ది బ్యాంక్స్ సో కంపేర్డ్ విత్ ది రికవరీస్ అండ్ ది అప్గ్రేడేషన్ డిప్యూటీ గవర్నర్. సో ఇక్కడ బ్యాడ్ లోన్స్ ఉంటాయన్నమాట. కొన్ని లోన్స్ అనేవి సరిగా రికవర్ అవ్వడం వల్ల అవి బ్యాడ్ లోన్స్గా మిగిలిపోతాయి. సో మనకి ఎన్పిఎస్ కావచ్చు, ఎన్పిఎస్ ఉన్నాయి కదా, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. సో ఇది కూడా అంటే 90 days తర్వాత రీపే చేయకుండా అవి ఎన్పిఎస్ కింద మారిపోతాయి. సో క్రాప్ సీజన్స్ అయితే 2 crop seasons ఉంటాయి అనమాట, అంటే బేస్డ్ ఆన్ ది సో అవి క్రాప్స్ని బట్టి లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్ అట్లా. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాడ్ లోన్స్ కూడా బ్యాంక్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా అయితే ఆర్బీఐ అనేది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, బ్యాంక్కి సంబంధించింది, అలాగే రెపో రేట్కి సంబంధించి, ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఎలా తగ్గించాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇవి మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్, ఫిగర్స్, నంబర్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇండియా చైనా హోల్డ్ డైలాగ్ ఆన్. సో చూడండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఇండియా చైనా హోల్డ్ డైలాగ్ ఆన్ ఎయిర్ స్పేస్ వైలేషన్స్ నియర్ ఎల్ఏసి. సో డైలాగ్ అనేది ఎయిర్ స్పేస్ వైలేషన్ జరుగుతుంది. మనకి ఎల్ఏసి ఉంది. ఎల్ఏసి ఏ దేశాలకు మధ్య ఉంటుంది? ఎల్ఏసి అనేది మనకి చైనా ఇండియాకి చైనాకి మధ్య ఒక బోర్డర్ లైన్ అనమాట. ఇండియాకి చైనాకి మధ్య ఒక బోర్డర్ లైన్, దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. సో ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, అంటే అది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉండేది. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎయిర్ స్పేస్ వైలేషన్ జరుగుతున్నాయి. అంటే ఎయిర్ స్పేస్ ఇప్పుడు ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి చైనా వాళ్ళు రావడము, చైనా ఎయిర్ స్పేస్లో ఇట్లా వైలేషన్ జరుగుతుందన్నమాట. చూద్దాం. India and China discussed way to better establish understanding. India and China discussed ways to better establish understanding to manage airspace and avoid airspace violations along the line of actual control. So this was discussed during the routine confidence building measures talks on the ground in the Eastern Ladakh held earlier this week. So Eastern Ladakh అయితే మీటింగ్ అనేది జరిగిందన్నమాట. ఈ ఎయిర్ స్పేస్ వైలేషన్స్కి ఇండియాకి చైనాకి మధ్య నీట్గా జరిగిందనమాట. ఈస్టర్న్ లద్దాఖ్లో మీటింగ్ అనేది జరిగింది ఈ వీక్లో. సో అట్ ది సిబిఎం అంటే ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అట్ ది సిబిఎం టాక్స్ దానికి సంబంధించినవి. అండ్ ట్యూస్డే దేర్ వాజ్ ఏ ఎయిర్ ఫోర్స్ రిప్రజెంటేటివ్ డిస్కస్ ఎస్టాబ్లిష్ అండర్స్టాండింగ్ ది ఎయిర్ స్పేస్ ఇష్యూస్ అనమాట. సో మన ఇండియా తరపున అలానే చైనీస్ తరపున ఇద్దరు
సో ఎయిర్ స్పేస్ మెంబర్స్ ఉంటారు కదా, రిప్రజెంటేటివ్స్ ఇద్దరు వచ్చేసి డిస్కస్ చేసుకున్నారు వైలేషన్ జరగకుండా నీట్గా ఉండాలని చెప్పేసి. సో తర్వాత these talks come in the backdrop of the recent airspace violations by Chinese fighter jets as they came close to LAC while taking part in the annual exercise, prompting the Indian Air Force scramble its fighters. అంటే మనకి మన చైనా వాళ్ళు డ్రిల్స్ చేశారనమాట, వాళ్ళు మిలిటరీ డ్రిల్స్ అనేది చేసుకున్నారు. అక్కడ ఏమైందంటే ఈ ఎల్ఏసి బోర్డర్ దాకా వచ్చాయి, మొత్తం ఎల్ఏసి బోర్డర్ దాకా ఫైటర్ జెట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మన బోర్డర్లోకి వస్తున్నాయి కాబట్టి ఇది వైలేషన్. చైనీస్ ఫైటర్ జెట్స్ అనేవి మన బోర్డర్ దగ్గరికి రావడం అనేది, మన బోర్డర్లోకి రావడం అనేది వైలేషను. సో కాబట్టి ఇలా రాకుండా చూడండి, ఇలా రావడం వల్ల మా ఎయిర్ ఫోర్స్ కూడా మాకు టెన్షన్స్గా ఉన్నాయి, మేము కూడా యాక్షన్ తీసుకుంటాము, చర్యలకు ప్రతిచర్యలు ఉంటాయి. సో ఇలాంటివి లేకుండా పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ టార్గెట్ అయితే తీసుకున్నారు. తర్వాత టు ఇష్యూ ఆఫ్ రీసెంట్ వైలేషన్ వాజ్ రైజ్డ్ బై ది ఇండియన్ సైడ్ డ్యూరింగ్ ది టాక్స్. సో ఇండియా వాళ్ళు రైజ్ చేశారు, ఇష్యూని అయితే ఇండియా వాళ్ళు రైజ్ చేశారు. సో ఈ పక్క చైనా, ఈ పక్క ఇండియా ఉంటుంది, ఇది ఎల్ఏసి ఉంటుంది. సో దీని పక్కన వైలేషన్ చేయకుండా నీట్గా ఉండాలని చెప్పేసి తీసుకొచ్చారు. సో నీట్గా ఇండియన్స్ అయితే గట్టిగా అడిగారు అనమాట, చైనీస్ అఫీషియల్స్ కూడా అడిగారు. యాజ్ పర్ ది ఎక్సైజింగ్ ఫ్యాక్ట్స్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్మ్డ్ హెలికాప్టర్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ నియర్ ది ఎల్ఏసి. సో మామూలుగా ఎల్ఏసి దగ్గర అయితే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఆర్మ్డ్ హెలికాప్టర్స్ అనేది రిస్ట్రిక్ట్ చేశారు మామూలుగా ఇంతకుముందు. సో వాళ్ళు టాక్స్ ఇంతకుముందు జరిగే నెగోషియేషన్స్లో ఫైటర్ జెట్స్ ఒకటి, అలాగే మనకి కాంబూట్ హెలికాప్టర్స్ ఉంటాయి, ఆ రెండు కూడా ఎల్ఏసి బోర్డర్ దగ్గర రాకూడదు. ఇటు చైనా అయినా ఇండియా అయినా రెండు అయితే రాకూడదు అనేసి ఒక అగ్రిమెంట్ అయితే ఉందన్నమాట. సో ఆ అగ్రిమెంట్ని ఉల్లంఘించారు చైనా వాళ్ళు. సో యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ఎల్ఏసి ఇండియా చైనా బోర్డర్ ఏరియా 1996. ఇది 1996లో ఈ అగ్రిమెంట్ అయితే జరిగిందని చెప్తున్నారు. సో కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ షాల్ నాట్ ఫ్లై విత్ ఇన్ ది, చూడండి ఇక్కడ విత్ ఇన్ 10 కిలోమీటర్స్ ఆఫ్ ఎల్ఏసి. సో ఇక్కడ 10 కిలోమీటర్స్ పరిధి వరకు కూడా ఎల్ఏసికి దగ్గరగా, ఎల్ఏసి బోర్డర్కి ఇక్కడ 10 కిలోమీటర్స్, మంది 10 కిలోమీటర్స్. సో ఈ చైనా తరపున ఇండియా తరపున 10 కిలోమీటర్స్ పరిధిలోకి రాకూడదు ఏవి ఫైటర్ జెట్స్, మన ఫైటర్ జెట్స్ అలాగే కాంబోట్ హెలికాప్టర్స్ అనేవి రాకూడదని ఒక అగ్రిమెంట్ అయితే 1996లో చేసుకున్నారు. సో తర్వాత ఎల్ఏసి ఈజ్ నాట్ ఫుల్లీ డిమార్కేటెడ్ అండ్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఆన్ ది అలైన్మెంట్ డ్యూ టు ది విచ్ సచ్ ఇన్సిడెంట్స్ కీప్ హ్యాపెనింగ్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా మనము ఇప్పుడే మాట్లాడుకొని నీట్గా నెగోషియేషన్ చేసుకుని చర్యలను తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు, ఒక అగ్రిమెంట్కి రావాలని. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఇండియాకి చైనా మధ్య చాలా న్యూస్లో ఉంది. ఇండియా చైనా ప్రతి 2 డేస్కి ఒకసారి కరెంట్ ఈవెంట్స్లో వస్తూనే ఉన్నాయి ఇండియాకి చైనాకి సంబంధించినవి. కాబట్టి నీట్గా క్లియర్ కట్గా ఇండియాకి చైనాకి సంబంధించిన డేటా అంతా కూడా నేను చాలా డేటా ఇచ్చాను, అదంతా నోట్ చేసి పెట్టుకోండి. మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంటే మీకు ఇట్లాంటి పాయింట్స్ అనేవి తెలుస్తాయి. ఇవి మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరంగా చాలా ఇంపార్టెంట్. మీకు యూపీఎస్సీ ఇంటర్వ్యూ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియా చైనాకి బాగా టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు ఇట్లాంటి చైనా దాని మీద ఒపీనియన్ చెప్పండి. సో బోర్డు కాన్ఫ్లిక్ట్స్ లాంటివి కూడా నీట్గా అడుగుతారు అనమాట. కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉండాలి, వీటి మీద థరోలీగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి ఇట్లా. సో ఇది వచ్చేసి మనకి డైలీ కరెంట్ అఫైర్స్. మనం ప్రతిరోజు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం కదా, ఇవాళ ప్రశ్నలు ఏమన్నా 5 క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఇవాళ నేను 5 ప్రశ్నలు కూడా కరెంట్ ఈవెంట్స్ నుంచే తీసుకున్నాను, మొత్తం కరెంట్ అఫైర్స్ నుంచే తీసుకున్నాను. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి విచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాజ్ లాంచ్డ్ అలర్ట్. సో అలర్ట్ ఫీచర్ టు హెల్ప్ ఫైండింగ్ మిస్సింగ్ చిల్డ్రన్. సో మిస్ అవుతారు కదా, చిల్డ్రన్ ఎవరైనా మిస్ అవుతారు కదా, వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేర్చడానికి కనిపెట్టడానికి ఒక సిస్టమ్ అనేది, ఒక ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేస్తారు మనకు, మీడియా ప్లాట్ఫామ్ని. దాని పేరు వచ్చేసి అలర్ట్. అది ఎవరు లాంచ్ చేస్తారని అడుగుతున్నారు. సో మెటా, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. ఆన్సర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ అనేది లాంచ్ చేసింది. ఇన్స్టాగ్రామ్ అనేది ఫేస్బుక్కి సంబంధించింది. ఫేస్బుక్ న్యూ నేమ్ వచ్చేసి మెటా, ఇప్పుడు రీసెంట్ నేమ్ వచ్చేసి మెటా అనమాట. ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. మనకి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వాట్సాప్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ అనేది కొనుగోలు చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫేస్బుక్ మనకి మెటాకి సంబంధించిన సంస్థలు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్. ఇది ఎందుకంటే మిస్ అయినటువంటి చిన్నపిల్లల్ని కాపాడడానికి, వాళ్ళని తీసుకురావడానికి, మళ్ళీ గమనించడానికి ఇది యూజ్ చేస్తారు అనమాట. అలర్ట్ అనేది ఇంపార్టెంట్, న్యూస్లో ఉంది చూసుకోండి. వేర్ డిడ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డిస్కవర్ ది కంట్రీస్ లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్. సో మనకి ఇప్పటివరకు గోల్డ్ డిపాజిట్స్ అంటే కేజీఎఫ్. సో కేజీఎఫ్, సో మీరు చూసారు కదా, సో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనమాట. కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఇది ఎక్కడ ఉందంటే మనకి కర్ణాటకలో. సో కోలార్ డిస్టిక్ అనేది కర్ణాటకలో ఉంటుంది. కోలార్ డిస్టిక్ మనకి ఇప్పటివరకు ఇండియాలోనే మనకి గోల్డ్ మైన్స్ అనేవి ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే కోలార్ డిస్టిక్లో ఉన్నాయన్నమాట, కర్ణాటకలో ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఇప్పుడు రీసెంట్గా ఒక స్టేట్లో అయితే కనిపెట్టారనమాట. సో ఇప్పుడు మనం చూడాలి ఎక్కడ ఉన్నాయని. సో అది ఏ స్టేట్ అంటే చూద్దాం. కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, బీహార్. సో ఆన్సర్ అనేది చాలా అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఆన్సర్ వచ్చేసి బీహార్. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ వచ్చేసి బీహార్ రాష్ట్రంలో బయటపడ్డాయి. సో నెక్స్ట్ KGF 3 వచ్చేది బీహార్ నుంచే తీస్తారు. సో కాబట్టి ఇట్స్ జస్ట్ ఎ ఫన్. ఇక్కడ వచ్చేసి మనకి
బీహార్ నుంచి అయితే ఈ వచ్చాయన్నమాట. రీసెంట్గా నితీష్ కుమార్ కూడా అనౌన్స్ చేశారు. బీహార్లో లార్జెస్ట్, మన ఇండియాలోనే లార్జెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ అనేవి ఇక్కడ బీహార్లో పడ్డాయన్నమాట. బీహార్లో ఉన్నాయి. సో బీహార్లో కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది మనకి? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మనకి ఇవన్నీ బొటానికల్ గార్డెన్స్ హెడ్ క్వార్టర్స్ మొత్తం వచ్చేసి మనకి కోల్కతాలో ఉంటుంది. కోల్కతాలో హెడ్ క్వార్టర్స్ అనేది ఉందన్నమాట. కాబట్టి జియోలాజికల్ సర్వే ఇండియాకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జియోలాజికల్ సర్వే ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఉంది కదా, ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో దీన్ని సర్ విలియం మనకి జోన్స్ తీసుకొస్తారనమాట. సో విలియం జోన్స్ దీన్ని తీసుకొస్తారు. అక్కడి నుంచి ఇది వచ్చిందనమాట. దీని యొక్క మాతృ అంటే మనకి మదర్ అంటారు కదా, మదర్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అనమాట. దాని నుంచి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇవన్నీ వచ్చాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఇవి మొహంజదారో హరప్పా టైంలో కూడా రైల్వేస్ వేస్తూ వాళ్ళు కనిపెట్టారన్నమాట. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. సో థర్డ్ ప్రశ్న, ఇండియా సైన్డ్ విజన్ స్టేట్మెంట్. ఇండియా సైన్డ్ ఏ విజన్ స్టేట్మెంట్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ? ఏ కంట్రీతో ఇండియా అనేది సైన్ చేసుకున్నది? విజన్ అగ్రిమెంట్ అనేదాన్ని ఒక విజన్ స్టేట్మెంట్ అనే ఒక స్టేట్మెంట్ సైన్ చేసుకున్నది. ఇట్లాంటి కొన్ని డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్ న్యూస్లో ఉంటాయి, ఇస్తూ ఉంటారు కొన్ని ఆర్గనైజేషన్స్. G20, G7, SCO, సార్క్, బిమ్స్టెక్, TPP, ఆర్కిటిక్ కౌన్సిల్, GCC ఇట్లా చాలా వస్తుంటాయి. వాటిలో ఇట్లాంటి స్టేట్మెంట్ వస్తుంటాయి న్యూస్లో చూసుకోండి. సో ఇండియా సైన్డ్ ఏ విజన్ స్టేట్మెంట్ ఫర్ డిఫెన్స్ కోఆపరేషన్ విత్ విచ్ కంట్రీ? ఆప్షన్స్ ఫ్రాన్స్, ఇజ్రాయెల్, USA, రష్యా. సో ఇక్కడ మనకు అన్నీ కూడా ఫ్రెండ్లీ కంట్రీస్. ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్తో అయితే ఈ స్టేట్మెంట్ అయితే చేసుకున్నాం మనం, విజన్ స్టేట్మెంట్. సో దీనికి సంబంధించి రిమైనింగ్ అన్ని సెక్టార్స్లో కూడా మనం గ్రోత్ తీసుకోవాలని ఉద్దేశంతో దీన్ని తీసుకున్నాం. సో ఇజ్రాయెల్కి సంబంధించిన మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా చూసుకోండి. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీనా ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ లాగా పాలస్తీనా ఎప్పుడు న్యూస్లో ఉంటాయి. కాబట్టి దీని గురించి క్లియర్ కట్గా మీరు వెస్ట్ బ్యాంక్ అంటే ఏంటి, గాజా స్ట్రిప్ అంటే ఏంటి, గోలెన్ హైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ న్యూస్లో ఉంటాయి. యూపీఎస్లో చాలాసార్లు అడిగారు. స్టేట్ బేస్లో అడగడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇవి చెప్పుడు రిపీట్ అవుతుంటాయి. నెక్స్ట్ డెడ్ సీ వచ్చేసి మనకి జోర్డాను ఇజ్రాయెల్కి మధ్యలో ఉంటుంది అనమాట. డెడ్ సీ ఇవన్నీ కూడా నీట్గా చూసుకోవాలి, మృత సముద్రం అంటారు. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ఓటెడ్ టు జాయిన్ యూరోపియన్ డిఫెన్స్ పాలసీ? యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ పాలసీ ఉంది ఒకటి మనకి. యూరోపియన్ యూనియన్ ఉంది కదా, సో అదేవిధంగానే యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఉంటుంది. అట్లనే సేమ్ యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ పాలసీ ఉందన్నమాట. యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ పాలసీ ఉంది. ఈ డిఫెన్స్ పాలసీలో ఎవరు జాయిన్ అవుతున్నారని ఇక్కడ అడుగుతున్నారు. సో ఏ కంట్రీ అనేది జాయిన్ ఓటెడ్ టు జాయిన్? సో డెన్మార్క్, ఫిన్లాండ్, చైనా, నార్వే. ఆన్సర్ వచ్చేసి మీకు డెన్మార్క్. సో డెన్మార్క్ అయితే ఇందులో జాయిన్ అయిందనమాట. డెన్మార్క్ అనేది యూరోపియన్ యూనియన్ డిఫెన్స్ పాలసీలో జాయిన్ అయిందనమాట కంట్రీ. సో చూసుకోండి ఇట్లాంటివి. సో తర్వాత లాస్ట్ ప్రశ్న ఈ సెషన్లో, సో ఇండియాస్ ఫస్ట్ విండ్ సోలార్ హైబ్రిడ్ ఫెసిలిటీ. ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి, సోలార్ ఉంది, విండ్ ఉంది. రెండు వచ్చేసి హైబ్రిడ్గా చేస్తున్నారు. సోలార్, విండ్, పవర్ ఫెసిలిటీ. కొంచెం ఇరుగ్గా ఉంది కదా చూడండి. మనకి సోలార్ ప్లాంట్స్ చూసాము, పవర్ ప్లాంట్స్, అలానే విండ్ పవర్ ప్లాంట్స్ కూడా చూసామట, విండ్ ఎనర్జీ. కాకపోతే ఇక్కడ రెండు చేసి హైబ్రిడ్గా తయారు చేశారు. దీన్ని రీసెంట్గా ఒక రాష్ట్రంలో కానీ యూటీలో కానీ చేశారు. అది ఎక్కడ అడుగుతున్నారు? సో కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్. సో మనకి ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్లో వచ్చేసి ఇలా తీసుకొచ్చారు. ఇండియాస్ మొట్టమొదటి అనమాట. సో మనకి రీసెంట్గా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. సో ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు? ఇది తెలంగాణలోని రామగుండం. సో రామగుండం ఇది వచ్చేసి తెలంగాణ స్టేట్లో ఉంది, ఆదిలాబాద్ డిస్టిక్ ఇంతకుముందు. సో రామగుండం అనేది తెలంగాణలో ఉందన్నమాట. తెలంగాణ ఉంది. ఇది ఇండియాలోనే ఇండియా యొక్క లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అనమాట. సో దీనికి ముందు కేరళలో ఉన్నది. ఇది మొన్న NTPC దగ్గర ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. దానికి ముందు, ఇది స్టార్ట్ అవ్వక ముందు మనకి అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి ఎక్కడ ఉన్నది? కేరళలో ఉన్నది. అది లాంచ్ చేసిన తర్వాత కేరళ సెకండ్ అయింది, ఇదైతే ఫస్ట్ అయింది అనమాట. ఇట్లాంటివి చూసుకోండి, ఎందుకంటే న్యూస్లో ఉంటాయి, బాగా రీసెంట్ వార్తల్లో ఉంటాయి, మనకి వర్తమాన అంశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంది. మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్ కట్గా చూసుకోండి ఇట్లాంటి పాయింట్స్. ఇవన్నీ కూడా నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు డిస్కస్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. రేపు ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో క్లియర్ కట్గా అన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్తో, ఒక నేషనల్ ఈవెంట్స్తో, మనకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్తో కూడా డిస్కస్ చేసుకుందాం. ఎగ్జామినేషన్కి మీకు బాగా యూటిలైజ్ అయ్యే కాన్సెప్ట్స్ తీసుకుంటాను.
హిందూ న్యూస్ పేపర్ నుంచి అన్ని సబ్జెక్ట్స్ నుంచి మల్టీ సబ్జెక్ట్ వీడియో తీసుకుంటాను. మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్, హిస్టరీ, సో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్, వే ఫార్వర్డ్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఇవాళ సెషన్. థ్యాంక్ యూ ఆల్.